No preparation, no coaching will work without this one మైండ్ షిఫ్ట్. గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క మైండ్లో కనుక చేంజ్ రాకపోతే, వన్ మైండ్ షిఫ్ట్, వన్ మైండ్ చేంజ్ రాకపోతే మీ ప్రిపరేషన్లో ఏమీ మీకు ఉపయోగపడవు, మీ కోచింగ్స్ ఏవి ఉపయోగపడవు. ఆ వన్ మైండ్ షిఫ్ట్ చేంజ్ ఏంటి, దాని గురించి ఈ వీడియో నేను చేస్తున్నాను. ఈ మైండ్ షిఫ్ట్ చేంజ్ గురించి చెప్పడానికి ముందుగా, సో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, లాంగ్ అవర్స్ కూర్చుంటున్నారు, కోచింగ్లకి వెళ్తున్నారు, కోచింగ్లో వాళ్ళు ఇచ్చే మెటీరియల్స్ తీసుకొని చదువుతున్నారు, ఇంకా ఏది బెస్ట్ కోచింగ్ అనుకుంటే ఆ కోచింగ్ మెటీరియల్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నారు. రోజులు గడుస్తున్నాయి, ఎగ్జామ్ రాస్తున్నారు, ఈసారి గ్యారంటీకి కొట్టేస్తాం అనుకుంటారు. కానీ ఎగ్జామ్ అయిపోతుంది, మీరు చాలా హోప్ఫుల్గా ఉంటారు. వన్ డే రిజల్ట్స్ వస్తాయి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూస్తే ఫెయిల్ అవుతారు. ఈ ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉండాలి. నేను అనుకోవటం కొంతమందిలో 2 అటెంప్ట్స్ అవ్వచ్చు, కొంతమందిలో 3 అటెంప్ట్స్ అవ్వచ్చు, ఇట్ డిపెండ్స్. కొంతమంది ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అవ్వచ్చు. నేను ఓన్లీ ఈ సీరియస్గా కంటిన్యూస్గా సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ అటెంప్ట్లో వచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. నాకైతే ఫస్ట్ అటెంప్ట్లో రాలేదు కాబట్టి I can understand the pain you are undergoing. I can understand your frustration. I can understand your stress. ఎందుకంటే పేరెంట్స్ నుంచి స్ట్రెస్ ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి స్ట్రెస్ ఉంటుంది, ఫ్రెండ్స్ నుంచి స్ట్రెస్ ఉంటుంది. కొంతమంది ఆల్రెడీ వేరే ఫీల్డ్స్లోకి వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళ నుంచి మనకి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సాఫ్ట్వేర్లోనే ఇంక ఇతరత్ర స్టేట్స్కి వెళ్ళి అక్కడ వాళ్ళు సెటిల్ అయిపోతారు. వాళ్ళు సెటిల్ అయిపోయారు, నేను అవ్వలేకపోతున్నాను అని చెప్పి మీకు అదొక స్ట్రెస్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే వెన్ యు ఆర్ డిసైడ్ టు రైట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, వెదర్ ఇట్ ఈస్ ఐఏఎస్ ఆర్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఐ డోంట్ నో, ఇంకేమన్నా తెలియదు, ఇంకా స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇంకా సో మెనీ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్. వన్స్ మీరు ఈ దీనిలోకి వెళ్ళాలి అనుకున్నారంటేనే దాని అర్థం ఏంటంటే ఇట్ ఈజ్ ఎ లాంగ్ బ్యాటిల్ అనేది మీరు ముందుగా మైండ్లో ఫిక్స్ అవ్వాలి. ఇట్ ఈస్ నాట్ ఇమీడియట్గా వెంటనే వచ్చుద్ది అనేది కాదు. ఎందుకంటే దట్ ఈస్ ద రియాలిటీ, వెదర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, దట్ ఈస్ ద రియాలిటీ. కొంతమందికి 10 ఏళ్ళు కూడా పట్టవచ్చు. నా విషయమే చూడండి, నాకు 4 అటెంప్ట్స్ తర్వాత 4th అటెంప్ట్లో నాకు వచ్చింది. అంటే నాకు 1 decade బ్యాటిల్ నాది కూడా. సో దీనికి ప్రిపేర్ అయిన వాళ్ళే దీనిలోకి రావాలి. ఒకవేళ ఇంత లాంగ్ ఫైట్ నేను చేయలేను, నాకు ఎందుకు అనుకున్న వాళ్ళు దీన్ని చూజ్ చేసుకోకూడదు. వాళ్ళు దేన్ని చూజ్ చేసుకోవాలంటే, ప్రైవేట్ సెక్టర్లో బొచ్చుడు జాబులు ఉంటాయి, లేకపోతే దెర్ ఆర్ సో మెనీ వేస్, ఈవెన్ ఫ్రీలాన్సింగ్ చేసి బతకవచ్చు. ఎలాగైనా వన్ కెన్ మేక్ ఏ లివింగ్, ఇట్స్ నాట్ ఏ డిఫికల్ట్ థింగ్. సో కాబట్టి మీరు ఇది చూజ్ చేసుకున్నారంటే ఫస్ట్ మీరు మైండ్లో ఫిక్స్ అవ్వాలి. అట్లానే ఇంత చేసినా కానీ ఫైనల్కి వస్తారా, ఎవరు మీకు గ్యారంటీ ఎవరు, అండ్ ఎక్కువ శాతం ఫెయిల్యూర్ అవడానికి అవకాశాలు ఉంటాయి. దిస్ ఈజ్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్. మనం ఏదో మన విష్ఫుల్ థింకింగ్ ఏదైనా ఉండొచ్చు, మన డ్రీమ్స్ ఏదైనా ఉండొచ్చు, కానీ బట్ దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మన టాపిక్లోకి వచ్చేద్దాము. ఆ టాపిక్ నేనేం చెప్తున్నాను, మీరు ఎంత ప్రిపేర్ అయినా, ఎన్ని కోచింగ్ ఇన్స్టిట్యూషన్లు చేసినా, ఎన్ని అటెంప్ట్స్ చేసినా కానీ మైండ్లో ఒక చేంజ్ అనేది రాకపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ కాదు, ఇంపాసిబుల్. ఐ కెన్ సే విత్ సర్టనిటీ, ఐ కెన్ సే ఇట్. ఎలా చెప్పగలంటే నాకు తెలుసు, దాన్ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ దట్ మైండ్ సెట్ అంటే వెరీ సింపుల్. యాక్చువల్గా చెప్పడానికి సింపుల్గానే ఉంటుంది, బట్ ఇట్ ఇస్ వెరీ కాంప్లెక్స్. చెప్పడానికి ఏంటంటే, మన మైండ్ ఏదైతే ఉందో ఇది కష్టము, ఇది హార్డ్, ఇది ఈజ్ వెరీ అని అనుకుంటే మన ఛాన్సెస్ ఆఫ్ సక్సీడింగ్, ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ర్యాంక్స్ అన్నీ కూడా కంప్లీట్గా మన నుంచి డిసప్పేర్ అయిపోతాయి. మైండ్లో కనుక ఇట్ ఈస్ వెరీ హార్డ్ అన్న ఒక బిలీఫ్ కనుక ఉంటే, మైండ్లో
ఈ చేంజ్ మీరు తీసుకురాకపోతే ఏం చేంజ్, ఇది ఇది వెరీ డిఫికల్ట్, ఇది వెరీ హార్డ్ అన్న దాని నుంచి ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ అనేది మీకు ఆ షిఫ్ట్, నేను వన్ మైండ్ షిఫ్ట్ అంటున్నాను కదా, దట్ ఈస్ వన్ మైండ్ షిఫ్ట్ ఐఎమ్ టాకింగ్ అనమాట. ఇట్ ఈస్ హార్డ్ అనేది ఎందుకు ఉంటుంది మన మైండ్లో, ఎందుకు ఉంటుందంటే సో మెనీ ఎవల్యూషనరీ రీజన్స్ ఉన్నాయి, సోషల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నేను కొన్ని కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ టాక్. పబ్లిక్ అంటే పబ్లిక్ ముందుకు వచ్చి మాట్లాడటం అన్నది చాలామందికి వెరీ డిఫికల్ట్, వెరీ హార్డ్. దాన్ని వీలైతే ఎంత వీలైతే దాన్ని అవాయిడ్ చేయాలని చూస్తుంటారు. పబ్లిక్ టాక్ అంటే స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడటం ఎందుకు, ఇట్ ఈజ్ రియల్లీ హార్డా కాదు, కానీ మైండ్ థింకింగ్ సో. మైండ్ ఏమనుకుంటుందంటే స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడటం అంటే మనకు రాదు, మాటలు తడబడతాయి అని చెప్పి అంటారు. దట్ ఈజ్ రియల్. ఎందుకంటే నా ఎగ్జాంపులే చెప్తాను. నేను ఒకప్పుడు, లాంగ్ స్టోరీలోకి వెళ్ళట్లేదు, ఒకప్పుడు స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే నేను ముందు రోజు దాదాపుగా 10-15 గంటలు ప్రిపేర్ అయ్యేవాడిని. తప్పనిసరిగా మాట్లాడాలి కదా, స్టేజ్ ఎక్కినప్పుడు మాట్లాడాలని 10-15 గంటలు ప్రిపేర్ అయ్యేవాడిని. తీరా స్టేజ్ ఎక్కిన తర్వాత ఆ 10-15 గంటల ప్రిపరేషన్ కూడా పక్కకి వెళ్ళిపోయేది. మ్యాక్సిమం 5-10 నిమిషాలు మాట్లాడేసరికి నా మాటలేక బ్లాక్ అయిపోతాయి, తడబడిపోతాయి, ఒళ్ళంతా షివరింగ్ వచ్చేసేది, నాలుక డ్రై అయిపోద్ది, లేకపోతే సో మెనీ ఫిజియలాజికల్ చేంజెస్ జరిగేవి. అది మీకు కూడా మీ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి మీరు కూడా రిలేట్ అవ్వచ్చు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమైంది, నాకు స్టేజ్ ఎక్కి మాట్లాడటం అన్నది వెరీ ఈజీ అయిపోయింది. తర్వాత కంఫర్టబుల్గా మాట్లాడటం అలవాటు అయిపోయింది. అంతెందుకు చెప్పండి, ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడటం అన్నది చాలామందికి షైనెస్ ఉంటుంది, చాలామందికి అదొక పెద్ద డిఫికల్ట్ థింగ్, చాలా పెద్ద కష్టమైన విషయం అని అనిపిస్తుంది. నేను కూడా గత 1 year క్రితం వరకు కూడా నాకు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలంటే నాకు కెమెరా షైనెస్ ఉండేది. ఇప్పుడు నేను ఎఫర్ట్లెస్గా కంఫర్ట్గా మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతున్నానా లేదా, ఐ స్పీకింగ్ ఎఫర్ట్లెస్లీ. సో అంటే ఇట్ ఈజ్ హార్డ్ నుంచి ఇట్ ఈజ్ ఈజీ అని నా మైండ్ నమ్మింది అనమాట. అంతే కదా, లేకపోతే నేను కంఫర్టబుల్గా నేను ఎలా మీతో మాట్లాడగలను. నా దగ్గర స్క్రిప్ట్, యాక్చువల్గా చాలామందికి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడేవాళ్ళు, కొంతమంది ప్రొఫెషనల్స్ అంతా కూడా వాళ్ళు స్క్రిప్ట్ అంతా రాసుకొని టెలిప్రాంప్టర్ అని ఎదురుగా ఉంటుంది, దాన్ని చదువుతారు. వాళ్ళు నిజంగా చెప్పడం కాదు. నా దగ్గర టెలిప్రాంప్టర్ ఏం లేదు, నేను జస్ట్ క్యాజువల్గా మాట్లాడతాను. జస్ట్ నేను ఏంటంటే ఆ పేపర్ మీద కొన్ని పాయింట్స్ రాసుకుంటాను, ఇలా నేనేం చెప్పాలనుకున్నది, జస్ట్ ఎందుకంటే సీక్వెన్స్ మిస్ అవ్వకుండా. అంతకుమించి ఎవ్రీథింగ్ ఐ టాక్ ఈజ్ న్యాచురల్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. స్ట్రేంజర్స్తో మాట్లాడాలంటే వెరీ డిఫికల్ట్ థింగ్ ఫర్ పీపుల్. స్ట్రేంజర్స్ అంటే మనకు వీఆర్ కంఫర్టబుల్ విత్ ఓన్లీ టాకింగ్ టు సర్టన్ పీపుల్. ఫ్రెండ్స్లో కూడా మనకు ఫ్యూ ఫ్రెండ్సే ఉంటారు మనకి. మిగతా వాళ్ళు ఎవరితో మాట్లాడాలన్నా కానీ మైండ్ ఫీల్స్ వెరీ డిఫికల్ట్. ఇంకా అదంతా ఎందుకండి, ఇప్పుడు బాయ్స్కి గర్ల్స్తో మాట్లాడాలంటే వెరీ హార్డ్ అనుకుంటుంది మైండ్. అట్లనే గర్ల్స్ బాయ్స్తో మాట్లాడాలనుకుంటే వెరీ హార్డ్ అని, అందరు కాదు కొంతమంది గురించి మాట్లాడుతున్నాను. అంటే మైండ్ ఇట్ ఈస్ హార్డ్ అనుకుంటే, ఇప్పుడు గర్ల్తో మాట్లాడాలనుకోండి బాయ్, షివరింగ్. అట్లనే గర్ల్ బాయ్తో మాట్లాడాలనుకోండి వైస్ వర్సా. సో ఇవన్నీ ఏంటి, అసలు మైండ్ ఎందుకు హార్డ్ అనుకుంటుంది అంటే దానికి రీజన్ ఉందండి. 2 బ్రాడ్ రీజన్స్ ఉన్నాయి. మైండ్ ఇట్ ఈస్ హార్డ్ అని నమ్మటానికి 2 బ్రాడ్ రీజన్స్ ఉన్నాయి. ఒకటైతే బేసికల్గా ఇది ఎవల్యూషనరీ ప్రాబ్లం అని చెప్పాలి. ఎవల్యూషనరీ ప్రాబ్లం అంటే ఏంటంటే, మనం జస్ట్ మనిషిగా పుట్టామంతే. ఎవల్యూషన్లో యానిమల్ నేచర్ను వదిలేసి మనిషిగా అవతరించాం, కానీ పూర్తిగా మనిషిగా మనం ఇంకా ఎదగలేదు. ఇంకా ఇది యాక్చువల్ రీజన్. దీని గురించి ఎవరు మీకు చెప్పరు, దీని గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకంటే వాట్ ఐఎమ్ టాకింగ్ ఈజ్ ట్రూ, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సైన్స్. ఇట్ ఈస్ మీకు తెలుసు కదండి, మీరు ఎవరిని బయాలజీ చదివి ఉంటే బ్రెయిన్లో 3 బ్రెయిన్లు ఉంటాయని మీకు విన్నారా ఏంటి? లోకల్ క్రొకోడైల్ బ్రెయిన్ అని, లేకపోతే మంకీ బ్రెయిన్ అని, హ్యూమన్ బ్రెయిన్ అని 3 లేయర్స్ ఉంటాయని మీరు చదువుకుని ఉంటారు కదా. మీరు అందరూ అట్లీస్ట్ ఎంతవరకన్నా మీరు బయాలజీ చదివి ఉంటారు కదా. బయాలజీలో బ్రెయిన్ బొమ్మ చూపించినప్పుడు లోపల సన్నగా క్రొకోడైల్ బ్రెయిన్ అని చూపిస్తారు. ఇది మిడిల్లో, నాకు కరెక్ట్గా గుర్తులేదు ఆ టెర్మినాలజీ.
జస్ట్ ఈ క్రొకోడైల్ బ్రెయిన్, మెమేల్ బ్రెయిన్, లేకపోతే హ్యూమన్ బ్రెయిన్ అని అంటారు. అంటే మన బ్రెయిన్లోనే ఇంకా డివిజన్ అలానే ఉంది. మనం ఇంకా ఇప్పుడే జస్ట్ ఆ మూడు మెర్జ్ అవ్వలేదు ఇంకా. అది ఎవల్యూషనరీలో ఇంకా మనం ఇంకా మనిషిగా పుట్టామంతే, ఎదగాల్సిన అవసరం ఉంది. అందువల్ల మామూలుగా యానిమల్ నేచర్ అని చెప్పండి ఒకసారి గుర్తు చేసుకోండి. ఇప్పుడు యానిమల్స్ ఉన్నాయనుకోండి, మన ఇంటి మీ ఎదురుగా స్ట్రీట్ మీ కుక్కలు ఉండదు, మన కుక్కలు ఉంటాయి కదా, అవి కొన్ని ఒక కొంతమంది కొన్ని యానిమల్స్తోనే కొంత వేరే కుక్కలతోనే అది కంఫర్టబుల్గా ఉంటాయి. వేరే స్ట్రీట్ నుంచి కనుక ఆ కుక్కలు అక్కడికి వచ్చేస్తే ఇక మీరు వాటి యుద్ధం ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. సో ఇప్పుడు అది యానిమల్ నేచర్ బేసికల్గా. మనం ఎందుకంటే వేరే వాళ్ళతో మాట్లాడాలన్నా, లేకపోతే పబ్లిక్ స్పీకింగ్, అవన్నీ కూడా పబ్లిక్ స్పీకింగ్ అంటే వీఆర్ టాకింగ్ టు సో మెనీ పీపుల్. కెమెరాతో మాట్లాడటం అంటే చాలా మందితో మాట్లాడుతున్నారు. అంటే దాన్ని అడ్డుకోవటం అన్నది యానిమల్ నేచర్ని మనం డిస్ట్రాయ్ చేయకుండా ఇది అచీవ్ చేస్తారు. ఇది మైండ్ హార్డ్ అనే ఫీల్ అవుతుంది. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే దిస్ ఈజ్ ద ట్రూ రీజన్. యాక్చువల్గా దిస్ ఈజ్ ద ట్రూ రీజన్. ఇంకొక సప్లిమెంటరీ రీజన్ ఏంటంటే, ఇంకో రీజన్ ఏంటంటే, మనం చిన్నప్పటి నుంచి మన స్కూల్స్లో అవ్వచ్చు, మన పేరెంట్స్ అవ్వచ్చు, సొసైటీలో కానీ ఒక అభిప్రాయం ఉంది, ఐఏఎస్ అది ఎవరెస్ట్ పీక్ అన్నా ఎక్కడం ఈజీయే, కానీ ఐఏఎస్ గ్రూప్ అని సాధించడం మాత్రం వెరీ డిఫికల్ట్. ఇది అభిప్రాయం ఉంది. మన కండిషన్ చేస్తున్నారు, స్కూల్స్లో అదే చేస్తారు, పేరెంట్స్ అదే చేస్తారు. ఇక గ్రూప్ 1 వచ్చిన వాళ్ళు, ఐఏఎస్ వచ్చిన వాళ్ళు, వాళ్ళ ఫోజులు ఎలా ఉంటాయంటే, మేమేదో సాధించామని చెప్పి ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. మీకు తెలుసు కదా. వాళ్ళు జస్ట్ సాధించింది ఏంటండి, జస్ట్ వాళ్ళ ఎగ్జామ్లో వచ్చి అది కూడా వన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్, దానిలో పెద్ద బిగ్ డీల్ ఏముంటుంది. కానీ వాళ్ళ యొక్క ఇంటర్వ్యూలు, మీడియాలో చూపించే విధానం, ఇవన్నీ కూడా మనకు మైండ్లో సబ్కాన్షియస్గా ఏంటంటే, అమ్మో అది వెరీ డిఫికల్ట్ అనేది నీ మైండ్లో మన కండిషన్ చేసేసారు ఆల్రెడీ. మన మైండ్లో కండిషన్ చేసిన తర్వాత నీ సబ్కాన్షియస్ మైండ్లో అది డిఫికల్ట్, అది చాలా కష్టం, అది ఎవరికో కొంతమంది ఎలీట్ కొంతమంది పీపుల్కే వస్తుంది, ఇది అందరికీ వచ్చేది కాదు, నేను ఆర్డినరీ పర్సన్ని, నాకు రావడానికి వచ్చే అవకాశాలు లేవు అనేది మైండ్లో సబ్కాన్షియస్గా అది ప్రోగ్రామ్ అయ్యింది ఆల్రెడీ. అలా ప్రోగ్రామ్ అయ్యి ఉన్నప్పుడు మీరు ఎలా దీన్ని రీప్రోగ్రామ్ చేయకుండా ఎలా సాధ్యం అవుతుంది మీకు మైండ్ దాన్ని? అన్లెస్ మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో, వెదర్ యూపీఎస్సీ, ఐఏఎస్ అవ్వచ్చు, లేదంటే గ్రూప్ 1 అవ్వచ్చు, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అవ్వచ్చు, నీ మైండ్ ఇది హార్డ్ కాదు, ఈజీ అనేది నీకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ రాకుండా సక్సెస్ ఎలా సాధ్యం అవుతుంది? ఇది ప్రాక్టికల్లీ వెరీ డిఫికల్ట్, ఇంపాసిబుల్. డిఫికల్ట్ ఏంటి, మీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఏం చెప్తారో నాకు తెలియదు, మిగతా వాళ్ళు ఏం చెప్తారో నాకు తెలియదు, బట్ ఐ కెన్ సర్టన్లీ సే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ కాదు, ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్. సో వాట్ టు డూ, ఏం చేయాలి? మన కాన్షియస్ మైండ్ ఏమో సాధించాలని కష్టపడుతుంది. కాన్షియస్ మైండ్ పేరెంట్స్ ప్రెజర్ అవ్వచ్చు, లేకపోతే పేరెంట్స్ డ్రీమ్ అవ్వచ్చు, లేకపోతే మీ డ్రీమ్ అవ్వచ్చు, లేకపోతే నాకు కూడా ఐఏఎస్ గ్రూప్ 1 వస్తే నాకు అందరూ మెచ్చుకుంటారని మీకు కూడా ఒక లోపల ఒక డ్రీమ్ ఉండొచ్చు. వాట్ ఎవర్ ద రీజన్స్, మీరు దీన్ని చూజ్ చేసుకున్నారు కాబట్టి హార్డ్ వర్క్ చేస్తున్నారు, లాంగ్ అవర్స్ కష్టపడుతున్నారు. కానీ సబ్కాన్షియస్ మైండ్లో యానిమల్ నేచర్ ఉంది మనకి, దాన్ని అధిగమించాలి. సొసైటీ కండిషనింగ్ ఉంది, దాన్ని అధిగమించాలి. ఇవి ఏమి లేకుండా ఎలా సాధ్యమవుద్ది? సో కాబట్టి మీరు ఇంకొక అటెంప్ట్ చేసినా కానీ సేమ్ రిజల్ట్స్ మళ్ళీ రిపీట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, నేనేదో మిమ్మల్ని భయపెట్టడం కాదు. దిస్ ఈజ్ అ రియాలిటీ ఆఫ్ లైఫ్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఎప్పుడు నీకు ఈజీ అని ఫీల్ అవుతుందంటే, ఎప్పుడు మైండ్ ఈజీ అని ఫీల్ అవుతుందంటే, నా కేసు తీసుకోండి, పబ్లిక్ టాకింగ్. నేను తప్పనిసరి పరిస్థితుల్లో నేను గ్రూప్ 1 ఆఫీసర్ అయిన తర్వాత నేను నా టీంతో మాట్లాడాలన్నా, లేకపోతే వేరే మర్చెంట్ పీపుల్తో మాట్లాడాలన్నా, బిజినెస్ పీపుల్తో, అదర్ బిజినెస్ పీపుల్తో మాట్లాడాలన్నా కానీ స్టేజ్ మీదకి ఎక్కాల్సిందే, మాట్లాడాల్సిందే. సో నాకు చిన్నప్పటి నుంచి నాకు భయం, స్టేజ్ ఎక్కడం కుదరదంటే నీకు సాధ్యం కాదు కదా. వన్ హ్యాస్ టు ఫేస్ దిస్ రియాలిటీ కదా. ఎప్పుడైతే ఇలా చేస్తూ ఉన్నానో క్రమంగా మైండ్ నమ్మింది, ఇంతే కదా, ఈజీ, ఐ కెన్ టాక్. ఇప్పుడు కెమెరా ముందు మాట్లాడుతున్నాను, ఒకప్పుడు నేను అమ్మో కెమెరా ముందు మాట్లాడటం అంటే అదేదో పెద్ద భయంకరమైన విషయం అనుకున్నాను. ఇప్పుడు నేను కెమెరా ముందు ఎఫర్ట్లెస్గా మాట్లాడుతున్నాను. ఇది ఎలా పాజిటివ్ ఏంటంటే, వీ హ్యావ్ టు డూ ఇట్ ద థింగ్ దట్ యు ఆర్ ప్లానింగ్ ఆర్ డ్రీమింగ్. వీ హ్యావ్ టు రీప్రోగ్రామ్ యువర్ మైండ్. దెర్ ఈస్ నో అదర్ వే. వీ హ్యావ్ టు రీప్రోగ్రామ్. మీరు ప్రోగ్రామ్ అనే మాట వాడుతున్నాను కాబట్టి మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఒక రకంగా ఉంది, మీరు హార్డ్వేర్ దాన్ని బట్టే కదా పనిచేస్తుంది.
మీరు సాఫ్ట్వేర్ మార్చకుండా హార్డ్వేర్లో చేంజ్ ఎలా వస్తుంది? రాదు కదా. ఫస్ట్ యూ నీడ్ టు ఫిక్స్ ద సాఫ్ట్వేర్, దెన్ హార్డ్వేర్ని యూ కెన్ యూజ్ అనమాట. సో నేను చెప్పేది థియరీనా లేకపోతే బేస్డ్ ఆన్ సైంటిఫిక్ ఫ్యాక్టా, జస్ట్ నాకు ఏదైనా ఎక్స్పీరియన్సెస్ పెట్టి చెప్తున్నానా అంటే నేను మీకు ఒక 4 ప్రూఫ్లు చెప్తాను. ఇప్పుడు నా స్టోరీ దీనిలో ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి నేను నా స్టోరీ గురించి మళ్ళీ నేను రిపీట్ చేయను. అదర్ స్టోరీ అదర్ విషయాలు చెప్తాను మీకు. నా స్టోరీ మీకు ఆల్రెడీ చెప్పేశాను. నేను ఏం చెప్పానంటే యూ నీడ్ టు రీప్రోగ్రామ్, దెన్ ఓన్లీ. ఇప్పుడు లేకపోతే నాలాంటి వాడి గ్రూప్ 1 రావడం ఏంటి? నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను, కోచింగ్ ఎక్కడికి వెళ్ళే స్తోమత లేదు నాకు మా పేరెంట్స్ నుంచి కూడా అంత పుషింగ్ లేదు. తెలుగు గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నాను, అయినా నేను గ్రూప్ 3లో టాపర్ అయ్యాను, గ్రూప్ 2లో టాపర్ అయ్యాను, గ్రూప్ 1లో టాపర్ అయ్యాను. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సో కాబట్టి ద పాసిబుల్ అంటే ఏం లేదు, దాన్ని నీకు సమ్ ప్యాషన్ ఉండాలి, సమ్ డిటర్మినేషన్ ఉండాలి, ఎమోషన్ ఉండాలి, సమ్ ఎమోషనల్. మైండ్ని దాటి ఎమోషన్లోకి వెళ్ళిపోవాలి. మైండ్ని దాటకుండా ఎమోషన్లోకి వెళ్ళకుండా నేను ఇంకో వీడియో చేశాను, దానిలో చూడండి ఎమోషన్ అనేది ఎంత పవర్ఫుల్ అనేది మీకు దానిలో మీకు నా స్టోరీలో రూపంలో చెప్పాను, అది ఇంకో ఆ వీడియోలో చూడండి. అది ఇక్కడ నేను దాన్ని మళ్ళీ అది రిపీట్ చేయను. సమ్ ఎమోషనల్ ఫ్యాక్టర్ ఈస్ రిక్వైర్డ్. ఎట్టి పరిస్థితుల్లో సాధించాలి. దేర్ నీడ్ ఫర్ అచీవింగ్ గ్రూప్ 1 ఎమోషనల్ రీజన్ మస్ట్ బి దేర్. నా విషయంలో ఎమోషనల్ రీజన్ అన్నది చాలా బలమైన రీజన్ ఉంది. ఆ రీజన్ ఉండబట్టే నేను గ్రూప్ 1 అచీవ్ చేయగలిగాను. లేకపోతే నా మైండ్ సాధారణంగా నా మైండ్ ఏంటంటే నో ఇంపాసిబుల్ అయినా కానీ నువ్వు సాధించాలి అనేది నాకు ఎమోషన్. అంటే ఒక స్టేజ్ దాటి మైండ్ దాటి ఎమోషన్లోకి వెళ్ళి అనమాట. ఇక నా వితౌట్ రిపీటింగ్ మై స్టోరీ ఒక నాకు తెలిసింది ఒకటి చెప్తున్నాను. రోజర్ బ్యానిస్టర్ అని ఒక బ్రిటిషర్ అనమాట. అతను ఒక మన ఒలింపిక్స్ అలాంటి అథ్లెటిక్ అనమాట. మామూలుగా అతను 1954లో 3 నిమిషాల 59 సెకండ్లకి ఒక మైలు పరిగెత్తి 3 నిమిషాల 59 సెకండ్స్లో అప్పుడు రికార్డు సృష్టించాడు. అసలు 3 నిమిషాల 59 సెకండ్లు అప్పుడు ఒలింపిక్స్లో రికార్డ్ అనేది ఎందుకంటే దీనికి ఒక స్టోరీ ఉంది. ఏంటంటే ఆ సక్సెస్కి ముందు, ఆ ఈవెంట్కి ముందు ప్రజల్లో ఒక అభిప్రాయం అనేది ఉంది, బలమైన అభిప్రాయం ఉంది. ఏంటంటే ఒక మైలు పరిగెత్తాలంటే మినిమం 4 minutes అబవ్ ఉండాలి. అంతకు కింద అంటే లెస్ దాన్ 4 minutesలో చేయడం అనేది వెరీ డిఫికల్ట్ థింగ్, వెరీ ఇంప్రాక్టికల్ థింగ్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ థింగ్. నాట్ ఓన్లీ ఇంపాసిబుల్, ఇంప్రాక్టికలే కాదు, బట్ ఆల్సో వెరీ డేంజరస్ టు దిస్ బాడీ. చాలా ప్రాణాపాయం అని చెప్పి ఒక అభిప్రాయం బలంగా ఉండేది. ఎప్పుడైతే ఈ రోజర్ బ్యానిస్టర్ 1954లో 3 నిమిషాల 59 సెకండ్లకు అది అచీవ్ చేశాడు. అక్కడి నుంచి నెక్స్ట్ తర్వాత ఇక చాలామంది ఇంకా తగ్గించి ఇంకా అంటే ఒక బలమైన అభిప్రాయం, ఇంపాసిబుల్ మైండ్ సెట్ అనేది మన బ్రెయిన్లో ఉన్నదో దాన్ని పాసిబుల్ చేస్తే ఒక ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి ఇంకొంతమంది చేశారు. సో ఇదేంటంటే వాట్ ఇట్ ఈస్ ప్రూవింగ్, దీన్ని ఏమంటారంటే బ్యారిస్టర్ ఎఫెక్ట్ అంటారు. బ్యారిస్టర్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే మైండ్ ఇప్పుడు యూజువల్గా ఈ అథ్లెటిక్స్లో కోచెస్ దీన్ని యూజ్ చేస్తారనమాట. ఇది డిఫికల్టే, కానీ నేను నీకు కోచింగ్ ఇస్తాను, విత్ మై కోచింగ్ యూ కెన్ అచీవ్ దిస్. ఇది వాళ్ళు ఇచ్చే ఇన్సూరెన్స్. బేసికల్గా ఎవరైతే ప్రొఫెషనల్ కోచర్స్ ఉంటారో మీకు నేను కోచింగ్ ఇస్తాను, ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్స్ నాట్ డిఫికల్ట్, బట్ యూ నీడ్ టు ఫాలో మై కోచింగ్. సో ఆ బ్యారిస్టర్ ఎఫెక్ట్ చెప్పి మేము కోచింగ్ ఇస్తాం. అంటే ఎప్పుడైతే మైండ్ ఏం నమ్ముద్ది, అవును కష్టమే కానీ నేను కోచింగ్ తీసుకుంటే నాకు పాసిబిలిటీ ఉంది, నేను మంచి ఛాంపియన్ అవడానికి అవకాశం ఉంది నేను చేసే ప్రయత్నంలో అని అప్పుడు నమ్ముద్ది. ఎప్పుడు దేని బేసిస్ మీద నమ్మింది అది? ఒక కోచ్ ఉన్నాడు, ఆ కోచ్ నాకు నేర్పుతాడు, నాకు నేర్పడం వల్ల నేను అచీవ్ చేస్తాను
ఆ కోచ్ అనేది ఆ ఎష్యూరెన్స్ ఇవ్వకపోతే, మైండ్ గనుక నమ్మకపోతే, ఇంపాసిబుల్ అనుకుంటే వాళ్ళు ఛాంపియన్‌షిప్ ఎప్పుడు కూడా అవ్వరు. సో, అందువల్ల ఈ గేమ్స్‌లో గానీ, స్పోర్ట్స్‌లో గానీ కోచెస్ అన్నది వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. వాళ్ళు ఇంపార్టెంట్ రోల్ ఎందుకు ప్లే చేస్తారంటే వాళ్ళొక ధైర్యాన్ని ఇస్తారు. వాళ్ళకి మెంటల్‌గా ధైర్యం చెప్తారు. ఫిజికల్‌గా వాళ్ళు టిప్స్ చెప్తారు. వాళ్ళ వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ పెంచడానికి ప్రయత్నిస్తారు. సో, దానివల్లే వాళ్ళు సీరియస్ ఎఫర్ట్ చేస్తారు. అప్పటి నుంచి చాలా కష్టపడతారు. ఎందుకు కష్టపడతారంటే ఒక్కసారి మైండ్ నేను ఖచ్చితంగా విన్ అవ్వడానికి అవకాశం ఉంది. దీన్ని మామూలుగా ఆహ్, యాహ్, సైకాలజీలో ఒక మాట ఉపయోగిస్తారు. ఎక్స్‌పెక్టేషన్ ఎఫెక్ట్ అంటారు. ఎక్స్‌పెక్టేషన్ ఎఫెక్ట్ అంటే ఎప్పుడైతే నీకు ఎక్స్‌పెక్టేషన్ అంటే నీకు వస్తది నాకు నేను ఖచ్చితంగా ఛాంపియన్ అవుతాను. నాకు మంచి పేరు వస్తదని ఎక్స్‌పెక్టేషన్ ఉంటది కదా! ఆ ఎఫెక్ట్ ఎవరు క్రియేట్ చేశారు? కోచ్ క్రియేట్ చేశాడు. కోచ్ క్రియేట్ చేసాక అప్పటిదాకా వాడు నా వల్ల కాదని వాడు అసలు ప్రయత్నం చేసేవాడు ప్రయత్నం చాలా కష్టపడి చేస్తారు. అక్కడ ప్రాణాలు పణంగా పెట్టి చేస్తారు. ఎప్పుడైతే అలా చేస్తారో అది వాళ్ళు ఛాంపియన్ అన్నది అచీవ్ చేయడం అనేది వెరీ ఈజీ అయిపోతది. ఇది వన్ మోర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది కూడా ఎమోషనల్ ఫ్యాక్టరే. నేను నా 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 కేసులో చెప్పినట్టుగా ఒక ఎమోషనల్ ఫ్యాక్టర్ ఉందని చెప్పినానో, ఇది కూడా ఎమోషనల్ ఫ్యాక్టరే. అంటే ఎమోషన్ నాకు వస్తది. ఒక ఆనందం అనమాట. ఒక ఉత్సాహం నాకు వస్తది. నేను గట్టిగా ప్రయత్నిస్తే వస్తది. అనేది ఎమోషనల్ ఫ్యాక్టర్ అనమాట. ఎప్పుడైతే ఎమోషనల్ ఫ్యాక్టర్ యాడ్ అయిందో ఈ మైండ్ ఫ్యాక్టర్ మైండ్ ఏమో నో అంటది. కానీ ఎమోషనల్ ఫ్యాక్టర్ యాడ్ అయింది అంటే ఎమోషన్ విల్ డామినేట్ ద మైండ్ గుర్తుపెట్టుకోండి. నాట్ అదర్ వే రౌండ్. ఎమోషన్ కనుక బలంగా ఉంటే ఇట్ డామినేట్స్ ద మైండ్. మైండ్ ఎఫెక్ట్ తగ్గిపోద్ది ఆటోమేటిక్‌గా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి మన మన తెలుగు ఫేమస్ డైరెక్టర్ ఉన్నాడు కదా! రాజమౌళి గారని. ఆయన 'బాహుబలి' సినిమా మీకు తెలుసు కదా! అది కూడా కొద్దిగా చెప్తాను, ఎక్కువ చెప్పను. రాజమౌళి గారు 'బాహుబలి' తీయక ముందు తెలుగు ఇండస్ట్రీలో ఒక బిలీఫ్ ఉండేది. మన మార్కెట్ ఇంతే. నేను ఎగ్జాక్ట్‌గా చెప్పను. మన మార్కెట్ ఇంతే. ఇంతకు మించి వెళ్ళలేమనేది ఒక బిలీఫ్ అనేది ఉండేది. ఎప్పుడైతే రాజమౌళి గారు ఈ 'బాహుబలి' తీశాడో, తను మొత్తం పాన్ ఇండియా వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అయ్యాడు. ఓహ్! తెలుగు సినిమాకి ఇంత మార్కెట్ ఉందా? అంటే ఇంపాసిబుల్ అని అంతకుముందున్న మైండ్ సెట్ బ్రేక్ చేసి రాజమౌళి పాసిబుల్ అనే మైండ్ సెట్‌కి వచ్చాడు. ఎలా వచ్చాడు అతను? ఏదో రీజన్ ఉండాలి కదా! అతను హాలీవుడ్ సినిమాస్ చూసి హాలీవుడ్ సినిమాలు వాళ్ళు తీయగలిగింది మనం ఎందుకు తీయలేము? వాళ్ళు ఎవరైతే ఒకళ్ళు చేస్తా ఉంటే ఓహో! అతనికి పాజిబిలిటీ ఉంది కదా! నాకెందుకు పాజిబిలిటీ లేదనేది వస్తది. అప్పుడు ఆటోమేటిక్‌గా ఎమోషన్ కూడా యాడ్ అవుతది. ఇది కూడా ఎమోషనే బేసికల్‌గా. ఎప్పుడైతే నువ్వు ఆ ఎమోషన్ వచ్చిద్దో నువ్వు ఎక్స్‌పాండ్ అయిపోతావు. నీ సెల్స్ ఎక్స్‌పాండ్ అవుతాయి. మళ్ళా నేను ఆ టాపిక్‌లోకి వెళ్ళను. నేను చెప్పిన నా స్టోరీలో గానీ, రాజమౌళి గారి స్టోరీలో గానీ, రోజర్ బ్యానిస్టర్ స్టోరీలో గానీ ఎమోషనల్ ఫ్యాక్టర్ అన్నది క్రూషియల్. గుర్తుపెట్టుకోండి. ఎమోషనల్ ఫ్యాక్టర్ అన్నది బలంగా లేకపోతే మీకు గ్రూప్ 1 వచ్చే అవకాశాలు ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. జీరో అని చెప్పట్లేదు. నెగ్లిజిబుల్ అంటే చాలా తక్కువ అని అర్థం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. అది చెప్తే మీకు ఇంకా అబ్సల్యూట్ క్లారిటీ వస్తుంది. అదేంటంటే స్వామి అయ్యప్పలు మీకు ఐడియా ఉంది కదా! స్వామి అయ్యప్పలు. స్వామి అయ్యప్పలు ఒక ఫీట్ చేస్తారు. ఏంటంటే ఆ 41 డేస్‌లో కొంతమంది శబరిమలై వరకు కాలినడకన నడుచుకుంటూ వెళ్తారు. మీకు తెలుసు కదా అది మీకు. ఇది మన 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 రాష్ట్రాల్లో మనం నిత్యం స్వామి అయ్యప్పలు చేసే ఫీటే కదా ఇది. మామూలు మైండ్ అయితే 1500 కిలోమీటర్లు. ఇప్పుడు నాకు తెలిసి నేను బాగా ఈ స్టోరీ నాకు ఎప్పుడు బాగా మైండ్‌లో రిజిస్టర్ అయిందంటే కరీంనగర్ నుంచి శబరిమలై వరకు ఒక ఒక బృందం, అతని పేరు కూడా ఏదో నాకు కొంచెం గుర్తు, విష్ణునో ఎవరో ఉంది, నాకు కరెక్ట్ గుర్తులేదు. వాళ్ళ టీము 1500 కిలోమీటర్లు. అప్పుడు నాకు ఉత్సాహం వచ్చింది. కొన్ని రోజులు ఫాలో అయ్యా వాళ్ళ నడకని. వాళ్ళు డే 1, డే 2 అని వాళ్ళు వీడియోలు తీస్తూ ఉంటారు. అంటే మామూలుగా ఎవరినన్నా అరే బజార్ వెళ్ళి కూరగాయలు తీసుకురారని పిల్లలు చెప్తే నేను వెళ్ళనంటారు. బజార్ వెళ్ళి కూరగాయలు తీసుకురా, నా బండి లేదంటారు.
అట్లాంటిది స్వామి అయ్యప్పలు 1500 కిలోమీటర్లు ఎవ్రీ డే. దానిలో కొంతమంది అయితే చెప్పులు లేకుండా కూడా వెళ్తారంట. ఊహించుకుంటేనే చాలా కష్టం, అవునా? కానీ ఇట్ ఈస్ రియల్ మ్యాన్. ఇది ఇది చాలా రియల్. ఇది నేను చెప్పేది. ఇది ఎలా సాధ్యమైంది? వీళ్ళ విషయంలో ఎమోషనల్ ఫ్యాక్టర్ కాదండి, వీళ్ళ విషయంలో స్పిరిచువల్ ఫ్యాక్టర్. స్పిరిచువల్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే, మామూలుగా మైండ్ అయితే అరే అంత దూరం అయితే చచ్చిపోతారా బాబు, మన వల్ల కాదని మైండ్ చెప్పుద్ది, ఎందుకంటే తన డేటా అలా ఉంది. కానీ ఎప్పుడైతే ఈ స్పిరిచువల్ ఫ్యాక్టర్ యాడ్ అయిందో, స్పిరిచువల్ ఫ్యాక్టర్ ఏంటంటే ఏదన్నా కానీ స్వామి చూసుకుంటాడు, ఇక నాకు అనవసరం అంటే దే సరెండర్ టు ద స్పిరిచువల్ గాడ్. ఏమన్నా కానీ ప్రాణం ఉంటే ఉంటుంది, పోతే పోయింది అనేది ఎప్పుడైతే స్పిరిచువల్ ఫ్యాక్టర్ యాడ్ అయిందంటే ట్రెమెండస్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. అది దాన్ని ఆ ఎనర్జీ ముందు ఇంకేది పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. అంటే వన్ మైండ్ షిఫ్ట్ చేంజ్ అయిందంటే ఇట్ ఈజ్ హార్డ్ నుంచి ఇట్ ఈజ్ ఈజీ అన్నది మైండ్ షిఫ్ట్ చేంజ్ అనేది రాకుండా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అచీవ్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిజల్ట్స్ అచీవ్ చేయడం వెరీ డిఫికల్ట్. దానికి కేవలం డ్రీమ్ ఉంటే సరిపోదు, అందరికీ డ్రీమ్స్ ఉంటాయి. మీ కొంతమంది కొద్దిగా డ్రీమ్ ఎక్కువ ఉండబట్టి కొద్దిగా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. 90% మంది అసలు దాన్ని అటెంప్ట్ కూడా చేయరు. ఎందుకు అటెంప్ట్ చేయరు? వాళ్ళకి అది ఇంపాసిబుల్ అని వాళ్ళ మైండ్ ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ. మీరేంటంటే ఇంపాసిబుల్ అయినా కానీ ట్రై చేస్తాను, నేను గట్టిగా చేస్తాను, ఏదో కొంత లిటిల్ బిట్ ప్యాషన్ ఉంది కాబట్టి, కానీ సరిపోతుంది. సో ఇప్పుడు కంక్లూజన్ ఆల్రెడీ చెప్పేశాను, మళ్ళీ ఒకసారి ఎట్ ద కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ మళ్ళీ ఒకసారి చెప్తాను. కేవలం మైండ్ ఒక్కటే మీకు సక్సెస్ తీసుకురాదు. మైండ్కి ఈ ఎమోషన్ తోడవాలి, ఈ ఎమోషన్కి ఎనర్జీ తోడవాలి. ఈ మూడు తోడైతే ఈజీగా కేక్ వాక్ గ్రూప్ 1 అవచ్చు, ఐఏఎస్ తన్నుకొని వస్తుంది. ఎందుకు రాదు? నాలాంటి వచ్చింది కదండి, నాలాంటి వస్తుంది, ఎందుకు రాదు? ఎవరికైనా పాసిబిలిటీ. కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే యూ నీడ్ టు హ్యావ్ సమ్ ఎమోషనల్ రీజన్స్ అండ్ స్పిరిచువల్ రీజన్స్. స్పిరిచువల్ రీజన్ అంటే ఇప్పుడు నేను దాన్ని ఎలాబొరేట్ చేయను. ఎమోషనల్ రీజన్స్ అయితే నా స్టోరీ ఎనఫ్ ఫర్ యూ. సో బాగానే ఉంది, నేను చెప్పింది అంత బాగానే ఉంది కదా, అంతా లాజికల్గానే ఉంది కదా. నెక్స్ట్, ఇది జస్ట్ పాసిబుల్ అనేది మీకు ఈ వీడియో ద్వారా నేను అనుకోవటం ఇప్పటివరకు ఇట్ ఈస్ డెఫినెట్లీ పాసిబుల్ అనేది ఒక నమ్మకం మీ మైండ్లోకి వచ్చి ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే నేను ఇంతసేపు నేను చెప్పింది విత్ ఎగ్జాంపుల్స్, రియల్ స్టోరీస్, లైఫ్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని చెప్పాను కాబట్టి మీ మైండ్కి లాజికల్గా కరెక్టే కదా, ఇట్ ఈస్ పాసిబుల్ అనే డెఫినెట్గా మీకు కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది. కానీ ఈ కాన్ఫిడెన్స్ సరిపోదు, దీనికి యూ నీడ్ వన్ సిస్టమ్ కావాలి, ఒక బ్లూ ప్రింట్ కావాలి. అంటే మీరు నిత్యం మీ పక్క నుండి మిమ్మల్ని నడిపించడానికి ఒక బ్లూ ప్రింట్ కావాలి. ఆ బ్లూ ప్రింటే నేను డిజైన్ చేశాను. దాని పేరు ఏంటంటే టాపర్ మూమెంటం, ఏ బ్లూ ప్రింట్ ఫర్ అచీవింగ్ టాప్ ర్యాంక్స్ అనమాట. అది బేసికల్గా అది వీడియో కోచింగ్, అది జస్ట్ లైక్ హౌ ఐఎమ్ స్పీకింగ్ టు యూ. దానిలో 2 hours వీడియో కోర్స్ అది. దానిలో నేను 3 steps సిస్టమ్ డిజైన్ చేశాను. అది బేస్డ్ ఆన్ మై లైఫ్ స్టోరీ అండ్ బేస్డ్ ఆన్ సో మెనీ సక్సెస్ఫుల్ పీపుల్, బేస్డ్ ఆన్ సో మెనీ స్పిరిచువల్ ఫ్యాక్టర్స్ ఆల్సో. అది డెఫినెట్గా ఆ బ్లూ ప్రింట్ కనుక మీరు ఫాలో అయితే నెక్స్ట్ అటెంప్ట్లో మిస్ అవ్వకుండా, ఫెయిల్ అవ్వకుండా మీరు అనుకున్న గమ్యాన్ని రీచ్ అవ్వడానికి, మీరు అనుకున్న కలలు నెరవేర్చుకోవడానికి, మీరు ఏదైతే ర్యాంక్ సాధించి నలుగురిలో మంచి పేరు తెచ్చుకొని, నేను ఇప్పుడు దాకా నన్ను ఎక్కిరించిన వాళ్ళు, జోక్ చేసిన వాళ్ళు, లేదా హ్యూమిలేట్ చేసిన వాళ్ళకి సమాధానం చెప్పాలంటే మీకు ఆ బ్లూ ప్రింట్, టాపర్ మూమెంట్ అనే బ్లూ ప్రింట్ అన్నది తప్పకుండా ఉపయోగపడుతుంది. ఇది నథింగ్ టు డూ విత్ మీ సిలబస్, మీ కోచింగ్కి సంబంధించింది కాదు. ఇది సంథింగ్ ఇట్ ఈస్ రిలేటింగ్ టు దీని యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే, నేను డిజైన్ చేసిన ప్రిన్సిపల్ ఏంటంటే, ప్రపంచంలో మనుషులందరూ
బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా, ఈ మనుషులందరిలో బెగ్గర్ అవ్వచ్చు, కింగ్, లేకపోతే స్మాల్ ఒక ఎంప్లాయీ అవ్వచ్చు, లేకపోతే పెద్ద CEO ఆఫ్ ది కంపెనీ అవ్వచ్చు. ఎవరైనా సరే హ్యూమన్ బీయింగ్స్ అన్నవాడికి 3 ఫ్యాకల్టీస్ ఉంటాయి. 3 ఫ్యాకల్టీస్ ఏంటంటే మైండ్, ఎమోషన్ అండ్ బాడీ. ఈ బాడీ, మైండ్, ఎమోషన్, ఈ 3 ఫ్యాకల్టీని ఎఫిషియెంట్గా వాడగలిగితే నేనైతే మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను, టాపర్ మూమెంట్ ద్వారా మీ యొక్క ఎఫిషియన్సీ, ఇప్పుడున్న ఎఫిషియన్సీ ఇప్పుడు 1x ఉంటే అది 10x అవుతుంది. ఆ మాత్రం ఎఫిషియన్సీ తెచ్చుకోకుండా మీరు ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టాప్ ర్యాంక్ సాధించడం అనేది వెరీ డిఫికల్ట్ అనమాట. దాని గురించి మీకు ఇంకా వివరాలు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ డిస్క్రిప్షన్లో లింక్ మీరు ఫాలో అయిపోయి అక్కడ వీడియో చూడండి. బట్ వన్ కండిషన్, దిస్ ఈజ్ ఫర్ ఓన్లీ సీరియస్ పీపుల్, ఏదో క్యాజువల్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు అనుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆ సీరియస్ పీపుల్ ఖచ్చితంగా సాధించాలనుకున్న వాళ్ళకి కోసం తయారు చేసింది అది. సో కాబట్టి మీరు సీరియస్ అయితే, మీకు కమిట్మెంట్ ఉంటే వెళ్ళి నేను డిజైన్ చేసిన కోర్స్ ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఏంటి మీరు చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అంతేనండి, ఉంటాను, బాయ్, థ్యాంక్ యూ.